అందరికీ వందనాలు. ముందుగా నేనేం చెప్పాలనుకున్నానంటే నేనేం ప్రిపేర్ అవ్వలేదు. కానీ చిన్న జ్ఞానం నేను ఒక రీసెర్చ్ చేశాను దేవుడి గురించి. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కానీ ఈసారి చెప్తున్నాను ఆ రీసెర్చ్ గురించి. 1982లో రాన్ వైట్ అన్న ఆయన అసలు దేవుడు నిజమేనా లేకపోతే అబద్ధమా అని రక్త పరీక్ష చేశారనమాట. ఎక్కడైతే యేసయ్యని సిలువేశారో అక్కడ సిలువేసి 2 సంవత్సరాల క్రిందట యేసయ్యని సిలువేశారు. కానీ 1982లో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆయన ఒక ఆర్కియాలజిస్ట్. అయితే ఆ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే దేవుడి రక్తం ఇంకా బ్రతికే ఉన్నట్టు వచ్చింది. మామూలుగా అయితే మనిషి రక్తం అంటే దగ్గర 2 నిమిషాలు బ్రతికే ఉంటుంది, తర్వాత చచ్చిపడిపోద్ది. కానీ అదే 2 సంవత్సరాల క్రిందట రక్తాన్ని మరొక టెస్ట్ చేస్తే అది ఇంకా బ్రతికే ఉంది. ఇంకా అది మ్యూజియంలో పెట్టారు ఇజ్రాయెల్లో. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అసలు రక్తం అంటే ఏంటి? దేనికి సాదృశ్యం? ప్రాణానికి సాదృశ్యం. అసలు గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటారు? ఇంకా మనం ఈజీగా చెప్తాం కానీ ఆయన 32 దెబ్బలు తిన్నారని. కానీ ఒక్కొక్క రక్తము ఒక్కొక్క మనిషి కింద సాదృశ్యం ఉంది. మనం ఒక్కొక్కరు బాప్తీసం తీసుకుంటున్నాం కాబట్టి ఒక మనిషికి ఒక రక్తం బొట్టు కింద సాదృశ్యం. రక్తంలో 3 ఉంటాయి. ఒకటి తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్లేట్లెట్స్. ఈ 3 ఒకటే ఉంటాయి రక్తంలో. ఆ రక్తంలో ఏంటంటే బలం ఉంటుంది. అలాగే దేవుడు కూడా ట్రినిటీ అంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటై ఉన్నది. దాన్ని మనం వివరించలేము. ట్రినిటీ, త్రిత్వం, దాన్ని మనం వివరించలేము. కానీ యేసయ్య మన కోసం రక్తము కార్చారు కాబట్టి మనం ఇలా రక్షణ పొందాం. రక్తము బోల్డాట్లకి సాదృశ్యమై ఉన్నది. దేవుని రక్తం ఏంటంటే బాప్తిసానికి సాదృశ్యమై ఉన్నది. ఇంకొకటేమో దేవుడి రక్తం ఏంటంటే మనకు ప్రాణము కలుగు చేసింది. ఇంకొకటి ఏంటంటే సాతాను శక్తులను మనకి ఏంటంటే ఎక్కువ తెలియదు. కానీ మనం ఏమన్నా శోధనలు వస్తే సాతాను కలిగించాడని చెప్తాం. కానీ అదేంటంటే మనం రక్త ప్రోక్షణ చేసుకోకపోవడం వల్ల మనకి అలాగ డైరెక్ట్గా ఎలా అయిపోతాడో మనం అందుకని ఏ ప్రార్థన చేసినా ప్రభు రక్తమునందు కడిగి వెయ్యాలి అని ప్రార్థన చెయ్యాలి. అప్పుడు మన దగ్గరికి ఏమీ శోధనలు రావు. ఆ మూడు అన్న నెంబర్కి చాలా విలువ ఉంది. ఎందుకంటే పరలోకంలో కూడా లూసిఫర్, గాబ్రియేలు, మికాయేలు అన్న 3 ఏర్పాటు చేసుకున్నారు దేవుడు నమ్మాడు లూసిఫర్ని. కానీ లాస్ట్కి ఆయన తిరగబడ్డాడు. మనకి సిలువేశాడు అని తెలుసు కానీ రక్తము ఒక్కొక్క చుక్క మనల్ని ఇంతవరకు కాపాడింది అని మనకు తెలియదు. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఇండియాలోనే పుట్టనేటి, అమెరికాలోనే ఎక్కడైనా పుట్టవచ్చు కదా అంటే ఆల్రెడీ వాటికి అన్నిటికీ సువార్త వెళ్ళిపోయింది. కాబట్టి తోమా గారు కేరళ వచ్చి మనల్ని అందరినీ మనం ఇలాగున్నామంటే దేవుడు మనల్ని అందరినీ మార్చాడు. మనం ఏదో సింపుల్గా చెప్తాం కానీ ఆ 12 మందిలో 5,000 నుంచి 12 మందికి మారారంటే అంత విశ్వాసం ఉండి మారారు. అందులో కూడా యోధ అంటే మనకంటే విశ్వాసం. మనం ఏంటంటే ఒకరోజు చర్చికి వస్తాం, ఇంకో రోజు మానేస్తాం. కానీ ఆ యోధ లాస్ట్ వరకు నిలబడ్డాడు. కానీ ఎక్కడైతే సాతానికి చోటు ఇచ్చాడో అప్పటి నుంచి యోధ ఇంకా అలా నాశనానికి గురయ్యాడు. పేతురు కూడా లాస్ట్ దాకా వచ్చి అంటే కోడి 3 సార్లు కుక్కో అనకుండా అనే లోపల అబద్ధం ఆడేస్తారని చెప్పాడు. అదే జరిగింది పేతురు కూడా. అందుకు పేతురు గారు కూడా జీవితం అంతా బాధపడ్డారు. జీవితం అంతా రిగ్రెట్ ఉండిపోయింది. ఆయన ఏంటంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేవారట. ఆయన ప్రార్థన చేస్తే కంట్లో నుంచి నీళ్ళు అలా ఉండిపోయాట, బుగ్గలు వాసిపోయాట. అలా ప్రార్థన చేసేవారట. ఎందుకు? దేవుడి దగ్గర 3 సార్లు అబద్ధం ఆడేశాను, కోడి కుయ్యక ముందు దేవుడు నాకు చెప్పాడు, నన్ను దేవుడు క్షమించాలని జీవితం అంతా బాధపడ్డారు. కానీ యోధా ఏంటంటే అంత దేవుడు భక్తిలో ఉండి లాస్ట్లోకి అలాగా డిస్ట్రాక్షన్ అయిపోయాడు. అంటే చిన్న దానికి చోటు ఇచ్చాడు, మొత్తం నాశనం అయిపోయింది.
ఆయన పరిస్థితి 5,000లో రేపు 12 మంది అంటే మాటలు కాదు. మనం ఏంటంటే వస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఆ యోధా గారు ఏంటంటే దేవుడితో అలాగ పరిచయం చేసి దేవుడితో అలాగా ట్రావెల్ చేశాడు. సో దేవుడు రక్తం అంటే మనకి చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫ్రైడే అని ఎందుకంటామంటే దేవుడు మన కోసం ఒక్కొక్క రక్తాన్ని త్యాగం చేశాడు కాబట్టి మనం ఇలాగున్నాం. కొన్ని రావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలంటారు కదా. అందుకు దేవుడు ఏంటంటే మన కోసం ఆయన బలి ఇచ్చుకున్నాడు కాబట్టి మనం ఇలాగున్నాం. లేకపోతే మనం అందరిలాగే ఉందాం. సో మనం రక్తం కూడా చాలా విలువ ఇవ్వాలి. ఈసారి ఎవరైనా ప్రార్థనలు చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. కుటుంబ ప్రార్థనలో కూడా గుర్తుపెట్టుకోండి. అందరూ చేసే ముందు అందరి మీద రక్త ప్రోక్షణ అన్నది చేసుకోండి. ఎందుకంటే సాతానుడు బాగా గలిబిలు చేస్తాడు కాబట్టి మనం ముందే అది చేసుకుంటే మనకి ఏ గలిబిలు ఉండదు. సో ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.